చూళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట సుభగం. చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే. చూళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. తదిం కడగజం తదిం కడగజం తదిం కడగజం. శ్రీరంగని గాథల మధురం శ్రీభూతి గానమే శుభదం. శ్రీరంగని గాథల మధురం శ్రీవిభూతి గానమే శుభదం. అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం. తిరువెంక భగవానుడు భక్త సులభుడు. భక్తులైన వారు కోరిన పద్ధతిలో తాను తనకి కష్టమైన తనకంటూ కష్టమే ఉంటుంది, అవాప్త సమస్త కాముడు కనుక వారిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆనాడు గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని మీద చాడీలు చెబితే చాలా చిన్నతనపడి యశోదమ్మ ఆయన్ని కట్టేయాలి అని అనుకున్నది. భగవానుని కట్టాలంటే తాడు ఎక్కడ లభిస్తుందండి? భగవానుణ్ణి కట్టగలిగినటువంటి తాడు ఒకటే ఒక్క తాడు ఉన్నది. ఏమిటా తాడు? భక్తి. భక్తి అనేటువంటి రజ్జువుతో మాత్రమే మనం భగవానుణ్ణి బంధించగలం. యశోదమ్మ కూడా శ్రీకృష్ణుణ్ణి బంధించాలి అని అనుకున్నది. అనుకుని తాళ్ల కోసం వెతకడం ప్రారంభించింది. ఒక చేత్తోటి పిల్లవాడిని పట్టుకుంది, రెండో చేత్తోటి తాళ్లని వెతకడానికి ప్రారంభించింది. ఏం తాళ్ళు ఉంటాయి వాళ్ళ ఇంట్లో? 2 రకాల తాళ్ళు ఉండాలి. ఒకటి పశువులను కట్టేసేటువంటి పలుపు తాళ్ళు, 2 వెన్న చిరికేటువంటి ఆ కవ్వానికి కట్టినటువంటి తాళ్ళు. ఇవే కదా వాళ్ళ ఇంట్లో ఉండేవి. పలుపు తాళ్ళు పశువుల పాకలో ఉంటాయి, వెన్న తాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటాయి. కనుక వెన్న చిరికేటువంటి తాళ్ల కోసం అంతకుముందు వాడి తీసేసినటువంటి తాళ్ల కోసం చూచింది. చూస్తే 1, 2 దొరికాయి. చిన్న పిల్లవాడు కదా, ఒక తాడు సరిపోతుందిలే, మహా అయితే ఇంకో తాడు అవసరం అవుతుందేమో అని 2 తాళ్ళు తీసుకొచ్చి ఒకదానికొకటి ముడివేసి కృష్ణుడిని చుట్టడం ఆరంభించింది. కట్టడానికి పొట్టకి కడితే సరిపోయిందా? 4 అంగుళాలు తక్కువ వచ్చినదట. తక్కువ వస్తే ఇంకొక తాడు తీసుకొచ్చి దానికి ముడివేసింది. ఈ మాట కూడా 4 అంగుళాలే తేడా వచ్చింది. ఎన్ని తాళ్ళు తీసుకువచ్చి ముడివేసినా 4 అంగుళాలే తేడా వస్తుంది తప్ప ఆయనని కట్టడానికి తగినట్టుగా సరిపోవటం లేదు ఈ తాళ్ళు. అప్పుడు అనుకుంది, ఏమిటి 4 అంగుళాలే తేడా వస్తున్నాయి అని అనుకుంటే ఆమె యొక్క అభిప్రాయాన్ని గ్రహించి, అయ్యో అమ్మ కష్టపడుతుంది, ఆవిడ ఏమనుకుంది, మొన్న కట్టేయాలి అని అనుకున్నది. ఆమె యొక్క కోరికను తీర్చవలసిన బాధ్యత మనకు ఉన్నది కదా ఇంత ప్రేమిస్తున్నప్పుడు అని అనుకున్నాడట. ఇప్పుడు ఈమె కట్టాలి అనుకునేటువంటి తాళ్ళు ఎటువంటివి? కన్ని, నున్, శిరు, తాంబు. కవ్వానికి కట్టేటువంటి తాళ్ళు ఏమి ఇంత లావుగా ఉంటాయా? సన్నగా ఉండేటువంటి తాళ్ళవి. ఆ సన్నగా ఉండేటువంటి తాళ్లే కాదు, ఆ తాడును ఒకదానితోటి ఒకటి ముడివేయడం వల్ల ముడులు పడిన తాడు.
అంతేకాదు సిరుత్తాంబు, చిన్న తాడు. అటువంటి తాటికి తాను కట్టబడేటట్టుగా చేసుకున్నాడట. యశోదమ్మ కట్టలేదు. యశోదమ్మకి కట్టగలిగినటువంటి శక్తి ఎక్కడది? ముల్లోకాలని తన బొజ్జలో పెట్టుకున్న స్వామిని కట్టడానికి తగిన తాడు ఉంటుందా? కట్టగలిగిన శక్తి ఎవరికైనా ఉంటుందా? ఉండదు కదా. ఆమె యొక్క ప్రేమను చూచి భగవానుడు తానే కట్టున్న పణ్ణియ, కట్టబడేటట్టుగా చేసుకున్నాడట. ఆ రోటికి కట్టేసింది ఆమె. రోటికి కట్టేస్తే రోలు నల్లగానే ఉన్నది, ఈయన నల్లగానే ఉన్నాడు. రోటికి ఈయనకి తేడా తెలియడం కోసరం గట ఆయన వెక్కి వెక్కి ఏడవడం ఆరంభించాడట స్వామి. అదిగో ఆ యశోదమ్మ యొక్క కోరిక, భగవానుడిని కట్టాలి అనుకునేటువంటి కోరికను తీర్చడం కోసరంగా ఆమె చెప్పినట్టుగా, ఆమె అనుకున్నట్టుగా ఆమె భావాల్ని గ్రహించి తాను కట్టబడేటట్టు చేసుకున్న సౌరభ్యము కలిగినటువంటి వాడు కదా స్వామి. ఈ యథోక్తకారి, భక్తులు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడిచేటువంటి స్వామి అనే పేరుతోటి ఈ స్వామి ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు. అటువంటి స్వామిని మనం దర్శించి ఆ క్షేత్ర వైభవాన్ని కనులారా సేవిద్దాం. ఈ దివ్యదేశం కాంచీపురంలోని వరదరాజస్వామి వారి ఆలయానికి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించి పెద్దలు అనుగ్రహించిన మంగళాశాసనాన్ని వినండి. श्रीवेत्कानगरे भुजङ्गशयनः श्रीपुळिगै पद्माकरोद्दीपे तत्प्रयधोक्तकारि भगवान् श्रीवेदसाराह्वये वैमाने वरकोमलाख्यलतिका नाधस्तु पश्चान्मुखः प्रत्यक्षः कनिकृष्ण धातृसरसां भाति श्रितेष्टार्धदः ఈ దివ్యదేశంలో వేంచేసి ఉండే స్వామికి యథోక్తకారి అని పేరు. వీరినే తమిళంలో షణ్ణవర్ణం శైద పెరుమాళ్ అని అంటారు. అంటే చెప్పినట్లు చేసేవాడు అని అర్థం. అమ్మవారు కోమలవల్లి తాయార్. పొయ్యిగై పుష్కరిణీ తీరంలో వేదసార విమానంలో పశ్చిమముఖంగా ఆదిశేషునిపై శయనించి దర్శనమిస్తాడు. చతుర్ముఖునకు కణికృష్ణునకు ప్రత్యక్షమైన ఈ స్వామిని తిరుమలిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించారు. పూర్వం భార్గవ మహామునికి కనకాంగి అనే దేవకాంత వల్ల ఒక కుమారుడు కలిగాడు. కనకాంగి వల్ల తన తపస్సు భంగపడిందని తలచి భార్గవుడు ఆమెను విడచి వెళ్లిపోయాడు. కనకాంగి కూడా తన దారిన తాను దేవలోకానికి వెళ్లిపోయింది. అలా వారిద్దరూ ఆ శిశువును విడచి వెడితే ఆ క్షేత్రంలో అర్చారూపంలోనున్న జగన్నాథ స్వామి అమ్మవారు ఆ పిల్లవాడిని అనుగ్రహించారు. ఆ సమయంలో అరణ్యానికి వెదుళ్లకై వచ్చిన మేదర దంపతులు ఆ బాలుణ్ణి చూసి దైవప్రసాదంగా భావించి తమ ఇంటికి తీసుకునిపోయి పెంచసాగారు. ఆ బాలుడే భక్తిసారులు. భక్తిసారులు మనలా ఆహార పానీయాదులు స్వీకరించేవారు కాదు. భగవదనుభవమే వారికి ధారక పోషకాలుగా ఉండేది. వారి వైభవాన్ని విన్న ఒక దంపతులు సంతానం కోసం ఆశ్రయించారు. భక్తిసారుల అనుగ్రహంతో వారికొక కుమారుడు జన్మించాడు. అతని పేరు కణికృష్ణుడు. ఈతడు బాల్యం నుంచి భక్తిసారులను సేవిస్తూ ఉండేవాడు. భగవదనుగ్రహం చేత తనకు లభించిన కవితా సంపత్తిని భగవంతుణ్ణి స్తుతించడానికి ఉపయోగించేవాడు. ఈతని కవితా వైభవాన్ని తెలిసిన ఆ దేశపు రాజు తనను తన ప్రియురాల్ని వర్ణిస్తూ కవిత్వం చెప్పమని కోరాడు. కణికృష్ణుడు అందుకు అంగీకరించలేదు. దాంతో కోపం వచ్చిన రాజు కణికృష్ణుణ్ణి తన దేశం విడిచిపోమన్నాడు. కణికృష్ణుడు తన ఆచార్యులైన భక్తిసారుల వద్దకు వచ్చి రాజు ఆదేశాన్ని తెలియజేశాడు.
ఆ మాటను విని భక్తిసారులు సరే మేం కూడా నీతోటే వచ్చేస్తాం అంటూ కణికృష్ణుని వెంట బయలుదేరారు. ఇలా బయలుదేరుతూ ఈ క్షేత్రంలో శయనించి ఉన్న భుజంగ శయనుణ్ణి చూచి, ఏమయ్యా స్వామి, కణికృష్ణుడు కంచిని విడిచిపోతున్నాడు, నువ్వు మాత్రం ఇక్కడ ఉండడం ఎందుకు? మాతో పాటు నువ్వు నీ పడకను చంకన పెట్టుకుని బయలుదేరు అని అనగానే స్వామి ఆదిశేషునితో పాటు బయలుదేరాడు. ఇలా స్వామి బయలుదేరేటప్పటికీ ఆ క్షేత్రంలో ఉండే దేవతాంతరాలు కూడా బయలుదేరాయి. ఇలా వారంతా కలిసి గ్రామం వెలుపలకు వచ్చేశారు. ఇంతలో చీకటి పడింది. వారంతా ఒకచోట ఆ రాత్రి గడిపారు. దేవతామూర్తులందరూ తన దేశం విడిచి వెళ్లడంతో కాంచీపురం పాడుపడిపోయింది. దాంతో రాజు పశ్చాత్తాపపడి కణికృష్ణుని తిరిగి కంచికి రావాల్సిందని ప్రార్థించాడు. ఆ విషయాన్ని విని భక్తిసారులు కంచికి బయలుదేరుతూ స్వామితో, స్వామి, కణికృష్ణుడు కంచికి పోతున్నాడు, పద మనం కూడా వెళదాం అనగానే స్వామి సపరివారంగా కంచికి చేరాడు. కథ కంచికి చేరింది. ఇలా తన భక్తులు చెప్పినట్లు చేసే ఆ స్వామికి యథోక్తకారి అనే పేరొచ్చింది. ఇక ఈ క్షేత్రాన్ని గురించిన గాథను వినండి. తాను లేకుండా యజ్ఞం చేస్తున్న చతుర్ముఖునిపై కోపించింది సరస్వతి. ఆ యజ్ఞం జరగకుండా చెయ్యాలనే సంకల్పంతో వేగవతీ నదిగా మారి యజ్ఞస్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసింది. అయితే విధాత శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థించాడు. శ్రీహరి వేగవతీ నదిని నిలువరించడం కోసం ప్రవాహానికి అడ్డుగా ఆదిశేషునిపై కుడిచేతిని తలకింద పెట్టుకుని శయనించాడు. అయితే కణికృష్ణుని కారణంగా కంచిని విడచి తిరిగి వచ్చిందానికి గుర్తుగా ఈమారు ఎడమచేతిని తలకింద పెట్టుకుని శయనించాడు. నేటికీ అలానే దర్శనమిస్తున్నాడు స్వామి. ఇది అతని భక్తపరాధీనతకు నిదర్శనం. సరే, ఇక అసలు కథకు వద్దాం. ఇలా స్వామి తన ప్రవాహానికి అడ్డంగా శయనించేసరికి చేసేది లేక సరస్వతీదేవి అంతర్వాహినిగా మారి ప్రవహించింది. తాను నదిగా మారిన వేగవతీ నదీ తీరంలో స్వామిని దర్శించి ప్రస్తుతించింది. ఈనాటికి స్వామివారి శ్రీపాదాల చెంత వేగవతి మనకు కనిపిస్తుంది. ఆ వేగవతీ నదీ తీరంలోనే ఉన్న క్షేత్రమే ఈ తిరువెంక. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం దర్శించాలి. ఇక్కడుండే పొయ్యిగై పుష్కరిణిలోనే ఆళ్వార్లలో ప్రప్రథములైన పొయ్యిగై ఆళ్వార్లు అవతరించారు. భగవద్రామానుజుల వారి అపరావతారమైన మనవాళ్ల మహామునులు ఈ దివ్యదేశంలో 1 సంవత్సరం పాటు వేంచేసి ఉండి శ్రీభాష్యం కాలక్షేపంగా అనుగ్రహించారు. వేగసేతు స్తోత్రం కూడా ఈ స్వామి విషయంగా అవతరించినది. ఈ దివ్యదేశంలో రాముల వారికి, పరమ కారుణికులైన పిళ్లలోకాచార్యుల వారికి ప్రత్యేక ఆలయాలున్నాయి. గోపకాంతలు సంతోషపడే విధంగా వెన్నను ఆరగించిన స్వామిని తిరువళ్ళందూర్ క్షేత్రంలో దర్శించాను. ఇక ఆదిశేషునిపై శయనించిన శ్రీహరిని తిరువెంక దివ్యక్షేత్రమునకు పోయి సేవింతును అని అంటూ తమకు దివ్యదేశ దర్శనంపై గల ప్రేమాతిశయాన్ని ఎలా తెలియచేస్తున్నారో ఈ పాశురంలో వినండి. கோந்தலார் மகிழ் கோவலராய் வெண்ணை மாந்தடந்தையில் கண்டு மகிழ்ந்து போய் பாந்தள் பாடியில் பள்ள விரும்பிய வேந்த சென்று தாண்டும் வெக்காவுளே. తిరుక్కారగం. శ్రీరామచంద్రుడు సీతాదేవితో వనవాసం చేస్తుండేటువంటి కాలంలో ఇంద్రుని యొక్క కుమారుడు జయంతుడు వాయస రూపంలో వచ్చి సీతమ్మ యొక్క వక్షస్థలంలో ముక్కుతోటి పొడిచాడు. చూడండి, ఒక దురాలోచన రాగానే ఏమయ్యాడు? ఇంద్రుని యొక్క కుమారుడు జయంతుడంతటి వాడు ఎప్పుడైతే అతనిలో ఒక దురాలోచన ప్రవేశించిందో వెంటనే అతడు కాకి రూపాన్ని ధరించాడు. అంటే కాకిగా పక్షుల్లో చాలా అల్పమైనదిగా, హీనమైనదిగా భావింపబడేటువంటి కాకి రూపాన్ని పొందాడు. అంటే ఒక దురాలోచన మనలో వచ్చినది అంటే మన యొక్క స్వరూపం అంత వికృతంగా మారిపోతుందన్నమాట. అలాగ వచ్చి ఏం చేశాడు? జగన్మాత అయినటువంటి ఆ సీతాదేవి యొక్క వక్షస్థలంలో పొడిచాడు. అటువంటి అపచారం రావణాసురుడు కూడా చేసి ఉండలేదు సీతమ్మ విషయంలో. వెంటనే ఆ సీతమ్మ తన ఒడిలో నిద్రించేటువంటి రామచంద్రుణ్ణి మేల్కొల్పింది.
సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప. శత్రువుల్ని తప్పింపజేసేటువంటి ఆ రామచంద్రుడు తన యొక్క ఒడిలో సుఖంగా నిద్రపోతుంటే ఆయన్ని మేల్కొల్పిందిట. మేల్కొల్పితే ఆయన లేచాడు, చూచాడు. చూస్తే ఎదురుగుండగా కాకాసురుడు రక్తం ఓడుతోన్నటువంటి ముక్కుతోటి ఎదురుగుండగా దర్శనం ఇచ్చాడు. వెంటనే రామచంద్రుడికి చాలా కోపం వచ్చి, క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన, ఎవడరా 5 తలల పాముతోటి ఆడుకుంటున్నాడు అని ఆగ్రహించి, అక్కడ ఎంత ఆగ్రహించాడు అంటే ఆ బాణాన్ని కూడా తీసుకునేంత వ్యవధి కూడా ఆయన లేకుండా అక్కడ ఉండేటువంటి ఒక గడ్డిపోచని తీసుకుని, అంటే ఒక కాకి మీదకి విడవడానికి ఒక గడ్డిపోచ చాలు, నువ్వు కాకివైతే నిన్ను సంహరించడానికి ఈ గడ్డిపోచే బ్రహ్మాస్త్రమోయ్ పో అన్నట్టుగా ఆ గడ్డిపోచని బ్రహ్మాస్త్రంగా మంత్రించి కాకాసురుడి మీదకి విడిచిపెట్టాడు. విడిచిపెడితే కాకాసురుడు 3 లోకాలు తిరిగాడు. తల్లి విడిచిపెట్టింది, తండ్రి విడిచిపెట్టాడు, దేవతలు విడిచిపెట్టారు, చివరికి మహర్షులు కూడా విడిచిపెట్టారు. అందరూ విడిచిపెడితే 3 లోకాలు తిరిగి తిరిగి వేరు రక్షకుడు లేక వచ్చి ఆ రామచంద్రుని యొక్క పాదముల మీదనే పడ్డాడట. పాదముల మీద పడ్డాడో ఎటు తిరిగి తిరిగి ఇంకా దిక్కు లేక వచ్చిన చోటనే తిరిగి పడ్డాడో తెలియదు, కానీ స్వామి మాత్రం తన పాదముల మీద పడ్డాడు అని అనుకున్నాడు. అనుకున్నవాణ్ణి తన్ను ఆశ్రయించాడు కదా అని కృపయా పర్యపాలయత్ వధార్హమపి. చంపదగిన వాడైనప్పటికీ ఆ కాకాసురుణ్ణి చాలా కృపతోటి దయతోటి అనుగ్రహించాడట రామచంద్రుడు. ఇక్కడ ఒక ప్రశ్న వేశారు కొందరు పెద్దలు. ఏమిటండి, రామచంద్రుడు కాకాసురుని రక్షించాడు కానీ ఒక కన్ను తీసేసుకున్నాడు కదా, అది చాలు కదా శిక్షించడానికి అంటే రామచంద్రుడు శిక్షించలేదు, తన యొక్క కృపకి ఒక గుర్తుగా ఆ పని చేశాడే తప్ప ఆ కంటిని చూచినప్పుడల్లా ఓహో ఈ రామచంద్రుడు ఈ కాకాసురుడి విషయంలో కూడా ఇంత దయ చూపించాడా, ఇంతటి అపచారం చేసిన వాడి విషయంలో కూడా దయ చూపించాడు కనుక మన విషయంలో కూడా స్వామి దయ చూపించవచ్చును అని విశ్వసించడానికి వీలుగా చేశాడే తప్ప అది శిక్ష కాదు. అంతేకాదు, ఒక కన్ను తీసేసిన ఆ కంటి యొక్క శక్తిని 2వ కంటికే ప్రసాదించడం చేత అది వరమే కానీ శిక్ష కాలేదు. అటువంటి కృపాస్వభావుడైనటువంటి వాడు రామచంద్రుడు భగవానుడు కనుకనే కరుణా కాకుస్థ అంటారు. అటువంటి ఆ కరుణాకరుని యొక్క ఆ వైభవాన్ని అంతా కూడా ప్రకాశింపచేసేటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ స్వామి యొక్క కృపని మనం కూడా పొందుదాం. కంచిలోని ఉలగళంద పెరుమాళ్ సన్నిధిలో ఉన్నది ఈ దివ్యదేశం. చాలామందికి ఇది ఒక దివ్యదేశం అని తెలియదు. కానీ తిరుమంగయ్యాళ్వార్ నీరగత్తాయ్ అంటూ ఒక పాశురంలో ప్రత్యేకంగా ఈ దివ్యదేశం గురించి పాడారు. ఈ దివ్యదేశ వైభవాన్ని తెలిపే ఈ శ్లోకం వినండి. అక్కిరాయ సరోరమ్యే కానకాఖ్యానపట్టణే పద్మామణి రమానాథః కమలాకరనాయకః వామనం ప్రాప్య వైమానం దక్షిణాముఖ సంస్థితః కారకర్షితపోలబ్ధ రాజతే కలిజిన్నుతః. ఇక్కడ స్వామివారికి కరుణాకరుడు అని పేరు. అమ్మవారు పద్మామణివల్లి. అక్కిరాయ పుష్కరిణీ తీరంలో వామన విమానంలో దక్షిణముఖంగా నిలుచుని దర్శనాన్ని అనుగ్రహించే ఈ స్వామి మేఘనికేతన మహర్షికి కారక ఋషికి ప్రత్యక్షం. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే కనుమరుగవుతున్న దివ్యదేశాలలో ఇది ఒకటి. ప్రస్తుతం ఈ దివ్యదేశం ఉళగంద పెరుమాళ్ల ఆలయం 3వ ప్రాకారంలో అమ్మవారి ఆలయానికి ఎదురుగా కనిపిస్తోన్నది. భగవానుడు అనంకల్యాణగుణ పరిపూర్ణుడు.
ఆ గుణాలలో భక్తులు తనను చేరడానికి అవసరమైన కృప, వాత్సల్యం, సౌశీల్యం, సౌలభ్యం మొదలైన గుణాలు కొన్ని. వీటిని ఆశ్రిత సౌకర్యాపాదక గుణాలు అని అంటారు. తనను ఆశ్రయించిన భక్తుల యొక్క కార్యాలను సాధించి పెట్టే స్వామిత్వము, శౌర్యము, వీర్యము, సర్వశక్తిమత్వము, సర్వేశ్వరత్వము మొదలైన గుణాలు కొన్ని. వీటిని ఆశ్రిత కార్యసాధక గుణాలు అని అంటారు. ఈ రెండు విధాలైన గుణాలు స్వామిలో పుష్కలంగా కనిపిస్తాయి. ఆనాడు రామరావణ యుద్ధంలో అలసిన రావణునితో, రావణ, నేడు యుద్ధం చేసి అలసిపోయావు, ఇక ఇంటికి పో, ఈనాటికి విశ్రాంతి తీసుకో, రేపు కొత్త రథం, బాణాలు తీసుకుని తిరిగిరా అంటూ చేతికి చిక్కిన శత్రువును సైతం విడిచిపెట్టిన దయామయుడు భగవానుడు. దయ అంటే ఇతరుల దుఃఖాన్ని చూసి సహించలేక తాను కూడా దుఃఖించడం. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. తన రాజ్యంలో ప్రజలకు ఏదైనా కష్టం కలిగితే ఆ కష్టం కలిగిన వారికంటే తానే ఎక్కువగా బాధపడేవాడు శ్రీరామచంద్రుడు అని. ఆయన గొప్ప గుణాలలో ఇది ఒకటి అని ఆవిష్కరిస్తారు వాల్మీకి భగవానులు. ఇలాంటి కృపాగుణాన్ని మనపై ప్రసరింపచేయడానికి కరుణాకరుడుగా ఇక్కడ వేంచేసియున్నాడు స్వామి. కరుణాకరుడనే పేరుతో మేఘాలే తనకు నివాసంగా ఒకానొక మహర్షి ప్రార్థనపై ఇక్కడ దర్శనమిచ్చాడట. ఈ క్షేత్రస్వామిని దర్శించిన తిరుమంగయ్య ఆళ్వార్లు నీరగం, పేరగం, ఊరగం, శ్రీరంగం, తిరుమల మొదలైన క్షేత్రాలంటే నీకు ఎంతటి ప్రేమో, నా హృదయవాసమన్నా అంతటి ప్రేమ కదా స్వామి నీకు. కనుకనే నా హృదయంలో నిత్య నివాసం చేస్తున్నావు. నిన్ను తలచి నమస్కరించడం కంటే ఇంకేం చేయగలను అంటూ పాడిన ఈ పాటను వినండి. நிறத்தாய் நெடுவரை நிச்சயமேலாய் நிலாத்தெங்கள் துண்டத்தாய் நிறந்தகச்சி ஊரகத்தாய் ஒன்றுல நீர் வெக்கா உள்ளாய் உள்ளுவார் உள்ளத்தாய் உலகமேற்றம் காரகத்தாய் கால்வான துள்ளாய் கழ்வா அமரபூம் காவிரியின் தென்பால் மண்ணு பேரகத்தாய் பேராதென் நெஞ்சினுள்ளாய் பெருமானின் திருவடியே பேணினேனே